హలో! వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో హెల్తీ కేక్ ఇంట్లోనే మీ పిల్లలకి చేసి పెట్టేది ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక 2 కప్స్ పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు వేసేది ఎందుకంటే సాఫ్ట్‌గా రావడానికి కేక్. తర్వాత 1 3/4 కప్ షుగర్ పౌడర్ తీసుకొని 2 కలిసి బాగా థిక్ పేస్ట్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాను. మీరు మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను చూపించిన విధంగా ఫాస్ట్గా ఇదంతా బీట్ చేసే ప్రాసెస్ అంతా కొంచెం 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా బీట్ చేయాలంటే స్లోగా ఇలా మొత్తం ఒక థిక్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేయాలి మనం. ఫైనల్గా అయితే అది థిక్గా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక క్యూబ్ బటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఇలాగే బీట్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే యూస్ చేయండి, ఇంకా త్వరగా అయిపోతుంది. లేదంటే మిక్సీ జార్లో అయినా వేసేయచ్చు. ఇప్పుడు 3/4 కప్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీకి ఆల్మోస్ట్ 1 కప్ పైనే ఆయిల్ పడుతుంది. కాకపోతే ఒకటి క్యూబ్ నేను బటర్ వేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది తగ్గించాను. ఇప్పుడు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ అయిపోయింది. దీంట్లో ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసాను. ఆ కోకో పౌడర్ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కోకో పౌడర్ ఆప్షనల్, మీకు కోకో పౌడర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ దీంట్లో మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే ఈరోజు నేను వేయలేదు. సో బాగా ఇలా స్లోగా ఎక్కడ లంప్సెస్ లేకుండా నీట్గా థిక్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకున్నాను. ఈ టెక్స్చర్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను, మైదా కాకుండా. గోధుమ పిండి అనేది మొత్తం 3 కప్స్ అయితే యూస్ చేశాను నేను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కేక్, అందుకు. ఈ పౌడర్ అంతా నీట్గా మొత్తంలో మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం మీకు షుగర్ తగ్గి అనుకుంటే లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పిండి మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి కప్స్ గోధుమ పిండికి 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కరిగేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించే విధంగా వచ్చేలాగా చూసుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి నేను చూపించే విధంగా. ఇప్పుడు ఒక గిన్నెకి కొంచెం ఆయిల్ రాసేసుకొని చుట్టూరు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏది ఉంటే అది కోట్ చేసేసుకొని అప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా వేసి ఇలా ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవ్వవు. దగ్గర కేక్ టిన్ లేకపోయినా ఇట్లా పాత్రల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి కాబట్టి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకుంటున్నాను. ఇలాంటి దబ్బర్లు ఏమన్నా ఉన్నా స్టీల్ దాంట్లో కాకుండా ఇటువంటి దాంట్లో చేసుకోండి, కేక్ మాడకుండా బాగా వస్తుంది. ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, బటర్ పేపర్ లేకపోతే నేను చూపించిన విధంగా గీ కానీ ఆయిల్ కానీ లైట్గా దబ్బర్ మొత్తం రాసేసి చుట్టూరు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ అట్లా కోట్ చేసేయండి. ఇప్పుడు పిండినంతా ట్యాప్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పైన వాల్నట్స్, జీడిపప్పు ఇవన్నీ కలిపి పైన వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను దీంట్లోకి షిఫ్ట్ చేసేసి పైన మూత పెట్టేశాను. నాకు ఈ కేక్ అంతా రెడీ అయిపోయేసరికి 45 to 15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే నేను సిమ్లో బేక్ చేశాను దీన్ని. ఇప్పుడు చూద్దాము అసలు కేక్ ఎంతవరకు అయింది అనేసి ఒక చాక్ తీసుకొని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. చూసారా, ఎక్కడ తడి అనేది అయితే లేదు. మన కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బయటికి తీసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను చల్లగా అయిపోయేంత వరకు.
ఇప్పుడు చల్లగా అయిపోయింది. దీన్ని డీమోల్డ్ చేయాలి కాబట్టి కేక్ తీసుకొని సైడ్ ఎడ్జెస్ అంతా కూడా ఇలా చుట్టూరు కట్ చేసేస్తున్నాను. అంటే జస్ట్ ఊరికే ఎడ్జెస్‌ని అలా లైట్‌గా అలా అనేసేసేసి ఇప్పుడు ఇట్లా అనిన తర్వాత మనకు అలా పెట్టగానే అర్థమైపోద్ది. సైడ్ ఎలా పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అని. ఇదైతే ఎక్కడ అంటుకోలేదు. సైడ్ నీట్‌గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా డీమోల్డ్ చేసి పైన ఒకసారి గట్టిగా ట్యాప్ చేసేస్తే అతుక్కున్నదంతా ఇలా కింద పడిపోద్ది. అదో చూడండి. జస్ట్ కొంచెం అడుగున చాలా లిటిల్ బిట్, ఎందుకంటే నేను పిండి వేయడం మర్చిపోయాను వీడియో షూట్ చేసుకుంటూ. అది సిమ్‌లో పెట్టాను కాబట్టి మనకి మాడలేదు అంతే. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ లోపల మా పాప అస్సలు ఆగదు కదా, వచ్చేసింది మధ్యలోకి. కట్ చేసి చూపిస్తాను చూసేయండి. పీస్ అయితే చాలా సాఫ్టీగా వచ్చింది. కాకపోతే మైదా పిండి ఉన్నంత టేస్ట్ అయితే ఇది ఉండదు. దీని టేస్ట్ దీనికే ఉంటుందన్నమాట. సో, చూడండి ఎక్కడ చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఎక్కడ కూడా ఉడకకుండా అయితే లేదు. చూసారా మా పాప అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు చాలా బాగా నచ్చిందనమాట. సో, మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. పెన్‌తో పని లేకుండా, బీటర్‌తో పని లేకుండా కూడా అవసరం లేదు. ఇలా మీ పిల్లల బర్త్‌డే అప్పుడు ఇంట్లో హెల్తీగా చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుందనమాట. బయట ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి. మీ పిల్లల హెల్త్‌ని మంచిగా కాపాడుకోండి. బయట కేక్స్ అనేది చాలా కలర్స్ అన్నీ ఏస్తారు కాబట్టి హెల్త్‌కి మంచిది కాదు. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.